హాయ్ హలో నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చేసుకోబోయేటువంటి డిష్ పేరు ఏంటంటే వడపావ్. వడపావ్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటేంటో ఒకసారి చూద్దాం. ముందుగా నిమ్మకాయ సైజు ఉన్నటువంటి 4 బంగాళదుంపల్ని ఉడికించి పెట్టుకోవాలి. దాంట్లో కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, 2 పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర ఇవన్నిటిని సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిని తీసుకొని దాంట్లో 2 చెంచాల నూనె వేసుకొని ఆ నూనె కాగిన తర్వాత దానిలో మనం సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ని వేసేసుకోవాలి. ఒక్కొక్క దాన్ని వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత అల్లం, వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత మనం సిద్ధం చేసుకున్నటువంటి కరివేపాకు వేసుకొని ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టు బాగా కలపాలి. కలిపిన తర్వాత దాంట్లో కొద్దిగా మనం సిద్ధంగా పెట్టుకున్నటువంటి పసుపు వేసుకొని మనం ఉడికించినటువంటి బంగాళదుంపలని చేతితో ఇలా మెత్తగా నలుపుతూ దాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కింది మీదికి కలిపిన తర్వాత దానిలో సిద్ధంగా ఉంచుకున్నటువంటి కారం, ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి. ఎందుకంటే మనం ముందు వేసుకున్నటువంటి అల్లం, వెల్లుల్లి, కరివేపాకు దానికి సంబంధించినటువంటి ఫ్లేవర్ అంతా మన కాలులో దిగిపోతుంది. చివరగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే అది చల్లగా అవ్వాలి కదా, అందుకోసం పక్కన పెట్టుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. వడపావ్కి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గ్రీన్ చట్నీ. దానికోసము గుప్పెడు పుదీనా ఆకులని, అలాగే గుప్పెడు కొత్తిమీర ఆకులని, 2 పచ్చిమిర్చి. నేను తీసుకున్నటువంటి పచ్చిమిర్చి చాలా కారంగా ఉంది కాబట్టి నేను 2 తీసుకున్నాను. కావాలంటే మీరు 4 కూడా తీసుకోవచ్చు, మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే. అందులో అల్లం, 2 వెల్లుల్లి రెమ్మలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని అందులో 1/2 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత మిక్సీ జార్ని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒకసారి చూడండి వస్తుందో, ఈ విధంగా స్మూత్గా స్మాష్ అయ్యేంత వరకు జార్లో పెట్టుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం చేసుకున్నటువంటి గ్రీన్ చట్నీని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడకబెట్టిన ఆలుగడ్డ ఫ్రై చేసాం కదా, దానికి స్టఫ్ కోసం ఒక బౌల్లో 2 చెంచాల శనగపిండి, అందులో తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని అలాగే దీంట్లో జీలకర్ర వేసి బాగా కలపాలి. ఈ విధంగా పైకి కిందికి కలిపిన తర్వాత దీంట్లోనే కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుతూ ఉండాలి. అంటే ఉండలు లేకుండా కలపాలి. ఉండలు లేకుండా స్మూత్గా కలపాలి. ఆ విధంగా ఉంటేనే మనకి మనం చేసి పెట్టుకున్నటువంటి ఆలు ముద్దలు ఉన్నాయి కదా, మనం ఇందాక సిద్ధంగా చేసుకున్నాం కదా, వాటిని ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని అందులో ముంచడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో మనకి ఆలు ముద్దలు మునిగేంత వరకు నూనె కావాలి కాబట్టి నూనె పోసుకొని నూనె బాగా కాగిన తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి శనగపిండి ఉంది కదా, దాంట్లో మన ఆలు ముద్దలన్నిటినీ ముంచి నూనెలో వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అవి రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి తీసి పక్కన పెట్టుకోవాలి. వడపావ్లోకి కావలసినటువంటి ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే స్వీట్ చట్నీ. దానికోసం ఒక గిన్నెలో నిమ్మకాయ సైజ్ ఉన్నటువంటి చింతపండు తీసుకోవాలి. అలాగే చింతపండు మనం ఎంత తీసుకున్నామో దానికన్నా కొంచెం పరిమాణం ఎక్కువ బెల్లం తీసుకోవాలి. మేము ఎక్కువ తాటి బెల్లం వాడతాం కాబట్టి నేను ఇక్కడ తాటి బెల్లమే తీసుకుంటున్నా. కావాలంటే మీరు వేరే బెల్లం కూడా వాడుకోవచ్చు. దాంట్లో సోంపు వేసుకోవాలి. సోంపు వేసుకున్న తర్వాత హాట్ వాటర్ వేయండి. అంటే నేను చల్లటి నీళ్ళు ఎందుకు పోయలేదంటే తొందరగా మెత్తగా అవ్వడం కోసమని హాట్ వాటర్ పోసుకున్నాను, అంతే తప్ప ఇక్కడ ఏం లేదు. అయితే ఆ మూడింటిని ఏం చేయాలంటే నీళ్ళు చల్లగైన తర్వాత ఆ మూడింటిని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నూనె పోసుకొని దాంట్లో మనం ఇది వడగట్టుకోవాలి. ఎందుకంటే మనం చింతపండు అలాగే సోంపు ఇవి వేసాం కదా, దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా కిందికి దిగేంత వరకు ఒక స్టెయినర్ పెట్టుకొని వడగట్టుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని బాగా మరిగేంత వరకు ఉంచి చివరగా దాంట్లో 1/2 టీ స్పూను
జీలకర్ర పొడి వేయండి. చాలా బాగుంటుంది జీలకర్ర పొడి వేసుకొని తింటుంటే. అది మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఈ విధంగా రావాలి. ఒకసారి చూడండి ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచండి. తర్వాత అన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం వడపావుని సిద్ధం చేసుకుందాం. ఇక అలాగే దీనికి కావాల్సినటువంటి బన్ ఉంది కదా, బన్ తీసుకొని దాని మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో బటర్ వేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి పావు ఉంది కదా, దాన్ని మంచిగా వేగనివ్వాలి. ముందు వెనక అంటే పైన లోపల మొత్తం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాన్ని ఓపెన్ చేసి మనం చేసాం కదా గ్రీన్ చట్నీ, ఒకవైపు ఏమో గ్రీన్ చట్నీ వేయండి, ఇంకొక వైపు ఏమో మనం చేసుకున్నటువంటి ఎంతో ఇష్టమైనటువంటి స్వీట్ చట్నీ వేయండి. వేసిన తర్వాత మధ్యలో ఒక మనం తయారు చేసుకున్నటువంటి పావు ఉంది కదా, ఆ పావు మధ్యలో పెట్టుకోండి. తర్వాత దాంట్లో కొన్ని సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని, అలాగే దానితో పాటు నూనెలో వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి ఉంది కదా, దీనిపైన వేయించుకున్న తర్వాత ఆహా సూపర్ ఉంటుంది. అలా దాంట్లో పెట్టుకొని ఇట్లా ఒక్కసారి కిందికి నొక్కండి, నొక్కి పక్కన పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత అలాగే ఇంకొకటి కూడా అలానే చేయండి. మొదటి దాని లెక్కనే ఇది కూడా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. వడపావు రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో 2 వడపావులు, ఒకవైపు గ్రీన్ చట్నీ, ఒకవైపు స్వీట్ చట్నీ పెట్టుకొని ఉల్లిగడ్డతో తింటూ ఉంటా ఆహా ఆహా అనుభూతిని మనం చెప్పలేం అసలు మాటలల్లో. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.